ఒకప్పుడు టెలిఫోన్, అటెన్కా సెల్ ఫోన్, ఇప్పుడు స్మార్ట్ ఫోన్. అప్పుడు 2G, ఇప్పుడు 5G. అప్పట్లో అందరం సైకిళ్ళు దొక్కేది, ఇప్పుడు ఇంటింటికి బైకులు, కార్లు. పెట్రోల్ డీజిల్ బండ్లు పోయి ఛార్జింగ్ బండ్లు వచ్చినాయి. మునుపు కట్టెల పొయ్యి, ఇప్పుడు గ్యాస్ పొయ్యి. అప్పుడు గుడిసెలు, ఇప్పుడు బంగ్లాలు. అంటే కాలంతో పాటు అన్ని మారుతున్నాయి. అట్లనే చదువులు, నేర్వాల్సిన పనులు సుత మారాలే కదా. గతంలో ఐటీఐ అంటే ఇంకా ఎక్కడ చదువు, ఎక్కడ అవకాశం లేక ఏం పని లేకుంటే ఐటీఐ చేరతారు అన్నట్టు ఒక అభిప్రాయం ఉండేది. ఇప్పుడు ఐటీఐలో చేరడానికి పోటీ పడే విధంగా అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ కింద ఈ ఐటీఐలను మారుస్తాము. రైట్. తెలంగాణలో ఉన్న 65 ఐటీఐలు ఏటీసీలుగా మార్చే కార్యం సురువయ్యింది. హైదరాబాద్ మల్లెపల్లి అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ కు భూమి పూజ చేసిరు సీఎం రేవంత్ రెడ్డి సారు, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు సారు. టాటా కంపెనీలతో అగ్రిమెంట్ చేసుకొని ఈ కాలేజీలో ఖతర్నాక్ ట్రైనింగ్ ఇప్పిస్తుందట మన గవర్నమెంట్. ఐటీఐ కాలేజెస్ అన్నిటిని కూడా 2300 కోట్ల రూపాయల పైచిలుకు నిధులతో మరి అధునాతనమైన ప్రయోగశాలలు, కొత్త టెక్నాలజీ తోటి కొత్త కోర్సులు వస్తాయి, ఎక్కువ మందికి జాబులు వస్తాయి అన్నట్టు. ఏమేమి నేర్పుతున్నారు, కొత్త మిషన్లు ఏమొచ్చినాయి, జాబులు కొడతానికి ఎంత ఫాయిదా అయ్యేది అంత తిరిగి చూసినాక స్టూడెంట్స్ తోటి ముచ్చట పెట్టిండు సీఎం సారు. సమాజం అధునాతనమైన టెక్నాలజీ వైపు వేగంగా పరిగెడుతుంటే ఇంకా 40-50 సంవత్సరాల క్రితం మొదలుపెట్టిన విధానాలనే మనము విద్య రూపంలో మరి ఐటీఐ చదివిన వాళ్ళు కంపెనీలలో కొలువులకు పోతారు. రోజు రోజుకు టెక్నాలజీ మారబట్టే కొత్త కొత్త మిషన్లు వస్తుండే. ఏ నీకు పనే రాదని ఎవ్వరు జాబులు ఇస్తారట ఈ సర్టిఫికేట్లు చూసి. అగో గట్ల కావద్దనే కొత్త టెక్నాలజీకి తగ్గట్టుగా ఐటీఐలను ఏటీసీలుగా అప్డేట్ చేస్తారు అన్నట్టు. నేను సొంత ఇల్లు కట్టుకుందామని పని మొదలు పెడితే సైట్ సూపర్వైజర్ కోసం సివిల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఆర్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ వచ్చి 15,000కు పని చేస్తాము, మాకు అవకాశం ఇవ్వమని అడిగినారు. కానీ మేస్త్రిగా అనుభవం ఉండి నిర్మాణ రంగంలో కొంచెం నైపుణ్యం ఉన్న వాళ్ళని అడిగితే 60,000 రూపాయలు అడిగినారు. నాకు అర్థం కాలే, చదువుకునే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ 15,000కు వచ్చేదేంది, పని తెలిసినోడు 60,000 అడిగేది ఏంది అని. అంటే సర్టిఫికెట్ మీ జీవన ప్రమాణాలు పెంచవు.